ఆయనేతే పరాయణే కరిగొండ లక్ష్మీ నరసింహస్వామికి 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 లక్ష్మీ నరసింహశతక ఇత్యాది సమర్పణామహో తస్మోతో అస్తు. మావయ్య ఎలమిని పెంపు సొంపొదవ ఇంజేటి వంశజుడైన వెంకటాచలపతి నామధేయుని నిజాంగన ఇంజేటి వంశజుడైన వెంకటాచలపతి నామధేయుని నిజాంగన వెంగమ సత్కవీంద్రులు ఇమ్ముల ముదమంద ఈ శతకమున్ రచయించి నొసంగె మీకు కోర్కెలు సమకూర్చవయ్యా తరిగొండ నృసింహ దయాపయోనిధి. ఇంజేటి వారికి సంతోషమేనా మావయ్య? చాలు తల్లి చాలు. చనిపోయాడనుకున్న నా బిడ్డకి ఈ శతకంలో చోటు కల్పించి శాశ్వతత్వాన్ని చిరంజీవత్వాన్ని ప్రసాదించావు. ఏ భార్య ఏ భర్తకు ఇవ్వలేని గౌరవాన్ని సత్కారాన్ని ఇచ్చావు తల్లి. చాలమ్మా చాలు. అష్టాంగ యోగ సారాన్ని 6 నెలల్లో ఆకలింపయ్యేలా చేసిన మీకు గురుదక్షిణగా ఈ కృతిని అంకితమిస్తున్నాను. దీవించండి గురుదేవా. వెంగమాంబ రచనా వ్యాసంగనలో తొలి అడుగు వేసిన నీవు మరెన్నో అడుగులు ముందుకు వేయాలని, ఎన్నో మహాకావ్యాలు రాయాలని, నీ చేత ఆ తరిగొండధాముడు రాయిస్తాడని మనస్ఫూర్తిగా దీవిస్తున్నానమ్మా. మా కోడలు ఎంగమాంబ తరిగొండ గ్రామానికే కొత్తగల తెచ్చింది. సూత్తారేంట్రా? జై కొట్టండి. తరిగొండ లక్ష్మీ నరసింహస్వామికి, తరిగొండ ఎంగమాంబకి, తరిగొండ లక్ష్మీ నరసింహస్వామికి, తరిగొండ ఎంగమాంబకి. ఒరే కృష్ణుడు, ఒసే మంగ, మరి నేను వెళ్ళొస్తా. బావగారు మరో 4 రోజులు ఉండి వెళ్తే బాగుంటుంది. బాగానే ఉంటుంది. అవతల జమాబందీలు వచ్చి తగలడుతున్నాయి. సకాలంలో ఆ లెక్కలు డక్కలు అప్పగించకపోతే ఆర్కాట్ నవాబు నా నెత్తి మీద ఆడతాడు తాండవం. ఒసే అంటే ఇకనైనా బుద్ధిగా ఉండు. వేరు కుంపటి దగ్ధ పట్టడం అంటూ వెర్రిమొరి వేషాలు వేయకు. అయినా వాడికి మాత్రం ఎవరున్నారు చెప్పు? లింగులిటుకుమంటూ 2. ఇంటడి చాకరీ నీ కూతురు ఒక్కతే చేసేస్తోందని అనుకోకు. అన్నావు నువ్వు అన్నావు. మూసే నోరు మూసే అంతే. ఆడది దేవత ఒకటే అన్నారు. ఆడదై పుట్టాక చాకరీ చెయ్యక కుటుంబ బరువు బాధ్యతలు మోయక తప్పదు. పిల్ల పురుడు పుణ్యం అయిన తర్వాత చంద్రగిరికి తగలడు. ఏమంటావు? అలాగే అన్నయ్య. ఒరే తిమ్మయ్య, ఎక్కడండి? నువ్వు ఇక్కడికి ఎప్పుడు తగలడ్డావు? ఇప్పుడేనండి. ఇలాంటివి నాకు అస్సలు నచ్చవు. చెప్ప విశేషమమ్మ. మరి నేను వెళ్ళొస్తా. మేము బయలుదేరదాం అనుకుంటున్నాము. అన్నయ్య గారు ఒప్పుకోవడం లేదు. తను ఉన్నంత కాలం తపనలు, మనుషులోనంత వరకు మమకారాలు తప్పవు. ఉండండి. అంతగా రావాలనుకుంటే అందరూ కలిసి చంద్రగిరికి రండి, కలిసి తగలడదాం. ఇహ ఉన్న నాళ్ళు ఎలాగో ఉండవు కదా. అవునండి. ఏమంటావు? అవునన్నానండి. అయితే వెళ్ళొస్తా. అమ్మయ్యా, గాలివాన వెలిసినట్టుగా ఉంది. అన్నయ్యకి మాట పలుచుగానే మనసు వెన్నలాంటిది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.